వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. వలస నేతల్లో పోరాటం ప్రారంభమైంది. పాత నేతలకే కీలక పదవులు ఇవ్వనున్నారని వారు బాధపడుతున్నారు. 5 ఏళ్లు సీనియారిటీ దాటితేనే డీసీసీ అధ్యక్ష పదవికి అర్హత ఉంటుందని తేల్చి చెప్పారు ఏఐసీసీ నేతలు. నామినేటెడ్ పదవుల్లోనూ ఇదే ఫార్ములా కొనసాగనుందా అని జోరుగా ప్రచారం సాగుతోంది. పాత కొత్త నేతలకు పార్టీలో కొన్ని ప్రాంతాలలో మనస్పర్ధలకు దారితీసింది. దీంతో వలస నేతలు ఆలోచనలో పడ్డారు. ఇంతకు ఆ వలస నేతలు ఎవరు, ఆ ప్రాంతం ఎక్కడ, అసలు అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్న సుమతి పద్యం అక్షరాల నేటి తరం రాజకీయ నేతలకు సరిపోతుంది. అధికారం కోసం ఎంతటికైనా దిగజారిపోవడం, షర్టు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేయడం ఇటీవలే కాలంలో పొలిటికల్ లీడర్లకు కామన్గా మారిపోయింది. అలాగే పార్టీలు కూడా వలసలను ప్రోత్సహించడం, ఏదో సాకుతో గాలం వేయడం ప్రధాన పనిగా పెట్టుకున్నాయి. గత దశాబ్ద కాలంగా వలసల సంస్కృతి కొనసాగుతుంది. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉన్నాడో తెలియని పరిస్థితి. అధికారం మారగానే మరో ఆలోచన, సిద్ధాంతం, విలువలు లేకుండా పార్టీలు మార్చేసి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అలాంటి నేతలని పార్టీల ముఖ్య నేతలు అక్కున చేర్చుకొని అవకాశాలు కూడా ఇస్తున్నారు. ఇక ఆర్థికంగా బలమైన వ్యక్తులను పార్టీలో చేరగానే బడా లీడర్లుగా అవకాశాలు ఇస్తున్నారు. పార్టీ కోసం అనేక ఏళ్లుగా పనిచేసిన నేతలకు, కార్యకర్తలకు మాత్రం అవకాశం దక్కడం లేదు. ఒకప్పుడు రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలు, నేతల్లో జవాబుదారీతనం కనిపించేది. అవకాశవాద రాజకీయాలు ప్రజల్లో అసహనం కలిగిస్తున్నాయి. గత 10 ఏళ్లు గులాబీ పాలన, ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు చేరాయి. అనేక మంది ఇతర ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరారు. చేరిక సమయంలో ఇచ్చినటువంటి హామీల కోసం నేడు ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ఇక నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో ఇక పార్టీలో కీలక పదవులు ఆశిస్తున్నారు. అయితే పార్టీలో పాత కాపుల డిమాండ్ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంది. పాత నేతలకే ప్రాధాన్యత ఇస్తూ వలస నేతలకు ప్రాముఖ్యత ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పుడు అదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీలో అమలు చేస్తున్నారు. దీంతో పదవుల ఆశతో పార్టీలో చేరిన నేతలు నిరాశకు గురవుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా పాత నేతలకే అవకాశం ఇచ్చిన అధిష్టానం ఇటీవలే పార్టీ పదవుల్లో కూడా పాత నేతలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇక డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకు భంగపాటు తప్పడం లేదని తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కోటకు బీటలు వేసిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్వ వైభవం కోసం వలసలపైన ఫోకస్ పెట్టింది. అనేక మంది నేతలు పార్టీలోకి వచ్చారు. క్యాడర్ మాత్రం అంతగా వలసలు వెళ్లడం లేదు. కీలక నేత మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి హస్తం దోస్తానా పట్టారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూరు, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నేతలు వలస బాట పట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి మాత్రం ప్రభుత్వంలో సలహాదారు పదవిని కట్టబెట్టారు. అయితే మిగతా నేతలకు అవకాశం దాదాపుగా దక్కలేదు. నామినేటెడ్ పదవుల్లో కూడా తాహిర్ బిన్ హుందాన్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, బాలరాజులకు కీలక పదవులిచ్చారు. వీరంతా పాత సీనియర్ కాంగ్రెస్ నాయకులే. అధికారంలోకి రాగానే కొత్తగా పార్టీలు చేరిన నేతలకు పదవుల్లో ఛాన్స్ దక్కలేదు. ఆర్మూర్, నిజామాబాద్, భీంగల్ మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికార పార్టీలు చేరిపోయారు. అయినా వాళ్లకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదని వాపోతున్నారు. నాలుగైదు రోజులుగా డీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో తిష్టవేసి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా స్థానిక నేతలు, ముఖ్య కార్యకర్తలు, ప్రజలు, మీడియా నుంచి అభిప్రాయాలను తీసుకొని నివేదికగా సిద్ధం చేస్తున్నారు. పార్టీని పటిష్టం చేసే దిశగా డీసీసీ ఎన్నికలను వేదికగా కాంగ్రెస్ పార్టీ మార్చుకుంది. అయితే డీసీసీ అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ పార్టీతో కనీసం 5 ఏళ్ల అనుబంధం దాటితేనే అర్హత అనేటువంటి నిబంధన పెట్టారు. కొందరు ఇటీవలే కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు డీసీసీ కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో దరఖాస్తులు చేసుకున్నారు. అధిష్టాన నిర్ణయంతో కాంగ్రెస్ వలసదారులందరూ తీవ్ర నిరాశనకు గురయ్యారు. నామినేటెడ్లో చోటు దక్కకపోగా పార్టీలో కూడా కీలక పదవులు రావనే విషయం
తేలిపోయింది. కార్యవర్గంలో అవకాశం కల్పించే విషయంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీగా ఉంది. ఇదిలా ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొత్త వారికి అవకాశం ఇస్తూనే పాత వారికి ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా ఇదివరకే చెప్పింది. దీంతో కాంగ్రెస్ వలసదారుల్లో అంతర్మదన మొదలైంది. ఇక దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్లిన నేతలు పునరాలోచనలో పడ్డారు. కీలక పార్టీ పదవులు అర్హత లేకపోగా నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా ప్రాధాన్యత దక్కకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. బాహాటకంగానే వలస నేతలు మాట్లాడుతున్నారు. అయితే ఇటీవలే తమకు ప్రాధాన్యత దక్కలేదని బాన్సువాడ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీలో చేరారు. అదే క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్లో చేరిన నేతలు సొంత గూటికి వెళ్లాలని పునరాలోచన చేస్తున్నట్లు చర్చ కూడా జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశామా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారీగానే అయింది. అనేక ఏళ్లుగా కష్టపడి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వదలకుండా అవమానాలను అవరోధాలను ఎదుర్కొని నిలబడ్డ నిజమైన కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇవ్వడమే సమంజసం. అయితే పార్టీలో చేరేటప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కూడా అంతే బాధ్యత. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.